హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను పాలకోవా చేస్తున్నాను. రెండు ఇంగ్రీడియంట్స్తో పాలకోవా చేస్తాను. చూడండి నేను ఎలా చేస్తానో. నచ్చితే మీరందరూ ట్రై చేయండి. మేము చిన్నప్పుడు మా ఊర్లో నంద్యాల అక్కడ ఒక ఆయన సైకిల్ మీద అమ్ముతూ వచ్చేవాడు. పెద్ద డేక్షాలో పాలకోవా అమ్ముతూ వచ్చాడు. మనము పావులాకి కొనుక్కుంటే ఒక ఆకులో రాసిస్తాడనమాట. ఒక చిన్న స్పూన్తో తీసుకొని ఒక ఆకు ఉంటుంది, అరిటాకు కానీ లేకపోతే ఏదైనా రావి ఆకు కానీ అట్లా పెట్టుకుంటాడు. ఆకుకు రాసిస్తాడు కొంచెము పావులాకి. ఆ కొంచెం తింటే ఎంత టేస్ట్గా ఉండేదో, చాలా టేస్ట్గా ఉండేది అనమాట. సేమ్ ఈ టెక్స్చరే ఉండేది, ఈ కలరే ఉండేది. అలాంటి పాలకోవా ఇప్పుడు చేస్తున్నాను. అప్పుడు ఎంత టేస్ట్గా ఉందని అప్పుడప్పుడు ఇంట్లో చేసుకునే వాళ్ళము. ఇంకా కడపలో కూడా ఇట్లనే అమ్ముతూ ఉండేవాళ్ళంట. చూడండి, ఈ పాలకోవా చేసుకోవడానికి 2 లీటర్లు పాలు తీసుకుంటున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట ఈ పాలు. 4 ప్యాకెట్లు తీసుకున్నాను, 500 గ్రామ్స్వి, అంటే 2 లీటర్లు పాలు అనమాట. 2 లీటర్లు పాలు ఇట్లా పెద్ద కడాయిలో పోసుకోవాలి. కడాయి కానీ డేక్షా కానీ, అడుగు మందంగా ఉండే డేక్షా కానీ కడాయి కానీ తీసుకోవాలి. సేమ్ ఇలాంటి పాలకోవనే చెన్నైలో ఆవిన్ బ్రాండ్ది పాలకోవా అమ్ముతారు. సేమ్ ఇదే కలరు, ఇదే టెక్స్చర్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. చూడండి, 2 లీటర్లు పాలు పోసాను. ఇంకా ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనము లో ఫ్లేమ్ పెట్టుకోవాలన్నమాట, లేకపోతే పొంగిపోతాయి. లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకొని నెమ్మదిగా మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ మనము ఎగరబెట్టాలన్నమాట. పాలన్నీ థిక్గా అయ్యే వరకు ఎగరబెట్టాలి. చూడండి, ఒక బాయిల్ వచ్చింది. నేను లో ఫ్లేమ్లో పెట్టేశాను. మనం ఇంక ఇవి పొయ్యిన పెట్టేసి వేరే వేరే పనులు ఉంటే చేసుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. అప్పుడప్పుడు మధ్య మధ్యలో వచ్చి కలబెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు కలబెడుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటిపోతూ ఉంటుంది అన్నమాట. చూడండి, ఇంకా లో ఫ్లేమ్ పెట్టేశాను. చాలా టైం పడుతుంది. మనము పొయ్యిన పెట్టేసి వేరే పనులు ఉంటే చేసుకుంటూ ఉండొచ్చు. మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి. చూడండి, పాలు థిక్గా అయిపోయినాయి. చాలా టైం పట్టింది. నెమ్మదిగా ఎగరబెట్టాలన్నమాట. చూడండి, థిక్గా అయిపోయినాయి. కలబెట్టుకుంటూ కొంచెం అడుగంటినట్టు కనిపిస్తుంది, కానీ మాడు వాసన ఏం రాలేదు. కొంచెం పాలు అడుగంటినాయి అన్నమాట. ఇంకా చూడండి, 1 కప్పు షుగర్ వేస్తున్నాను. ఇది 150 గ్రామ్స్ ఉంటుంది, పావు కిలో. పాలు అంతా ఎగిరిపోయి కొంచెమే ఉంది కదా, 1 కప్పు షుగరు సరిపోతుంది కరెక్ట్గా. మీకు ఒకవేళ తక్కువ స్వీట్ కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చు, చూసుకొని వేసుకోండి. 1 కప్పుడు కరెక్ట్గా సరిపోయింది. 150 గ్రామ్స్ ఉంటుంది అనుకుంటా, కరెక్ట్గా సరిపోయింది. మనం షుగర్ వేయంగానే మళ్ళీ కొంచెం నీళ్ళుగా అయిపోతుంది అనమాట. మళ్ళీ లో ఫ్లేమ్ పెట్టుకొని మళ్ళీ థిక్గా అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఎగరబెట్టాలి. చూడండి, నీళ్ళుగా అయింది. షుగర్ వేయంగానే చూడండి కొంచెం లైట్గా కలర్ వచ్చింది. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేసరికి మంచి కలర్ వస్తుంది, బ్రౌన్ కలర్ వస్తుంది అన్నమాట. థిక్ కన్సిస్టెన్సీ అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఎగరబెట్టాలి, లో ఫ్లేమ్ పెట్టుకొని. చూడండి, నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి, థిక్గా అయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీనే ఉండాలి.
కొంచెం అడుగంటింది కానీ మాడేమి పైకి రాలేదు. చూడండి కరెక్ట్ కలర్ వచ్చింది, బ్రౌన్ కలరు. ఈ కలర్లోనే ఉంటుంది అన్నమాట. మేము చిన్నప్పుడు తిన్న పాలకోవ కూడా చాలా బాగా మంచి టేస్ట్ ఉంటుంది. తింటుంటే అలా తింటూ ఉండాలని అనిపిస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. పిల్లలకి చేసి పెట్టండి, భలే ఇష్టంగా తింటారు. అంటే మిల్క్ స్వీట్స్ ఇష్టం ఉండేవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఏమీ వేయక్కర్లేదు, భలే టేస్ట్ ఉంటుంది. ఒక డబ్బా చల్లగైన తర్వాత ఒక డబ్బాలో వేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. బయట కూడా 4-5 రోజులైతే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. చూడండి 2 లీటర్లు పాలకి కొంచెమే అయింది. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ పాలు పోసుకోవాలి. చూడండి ఎంత బాగుందో చూడటానికి. ఈ కలరే రావాలన్నమాట, ఈ టెక్స్చరే. మా హస్బెండ్ తిని చూసి చెప్తారు. చూడు పాలకోవ చేసిన, తిని చూసి చెప్పు. భలే సర్ప్రైజ్ విజయ. నీకు ఇష్టం కదా పాలకోవ? నాకు చాలా ఇష్టం. నంబర్ 1 స్వీట్. చిన్నప్పటి జ్ఞాపకాలు వస్తుండయి. అచ్చం ఇట్లే ఉంటుంది. చిన్నప్పుడు పెద్ద బేసిన్లా దాని మీద పెట్టుకొని దాంట్లో తీసుకొని వచ్చి అమ్ముతా అన్నారు. అది చిన్న ఆకులో కొంచెం అట్లా రాసిస్తున్నారు. అదే నాకు కొని తింటున్నా. అది ₹1 పావలాకి అట్లా కొనుక్కుంటున్నా అప్పట్లో. అది 40 years బ్యాక్ సంగతి. నేను 7వ తరగతి చదివేటప్పుడు అప్పుడు. అవును, నందల్లో కూడా ఒక ఆయన సైకిల్లో వస్తున్నాడు పెద్ద డేక్షా పెట్టుకొని. అందులో ఉంటుంది పాలకోవ. సేమ్ ఇట్లా సూపర్. సేమ్ టేస్ట్ వచ్చిందా? చిన్నప్పుడు తిన్న టేస్ట్. స్వర్గం ఎట్లుంటో తెలియదు, అమృతం ఉన్నట్టు. చిన్నప్పుడు తిన్న టేస్టే వచ్చిందా? కరెక్ట్, అట్లే ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చిన్నప్పుడు కూడా ఒక ఆయన అమ్ముతూ వస్తున్నాడు పాలకోవ, పెద్ద డేక్షాలో పెట్టుకొని వస్తున్నాడు. పావులాకి కొంచెం ఒక స్పూనుడే, ఒక చిన్న స్పూనుడు ఒక ఆకుకి రాసి ఇస్తున్నాడు. కొంచెం ఆ కొంచెం తింటే భలే టేస్ట్ అనిపిస్తుంది. వాళ్ళకు ఇస్తున్నాడు. ₹1 కొనుక్కున్నా కానీ ఇంకొంచెమే ఇస్తారు. కొంచెమే తినేదాన్ని చాలా టేస్ట్ అనిపిస్తుంది. కరెక్ట్. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత తినేదానికి రిస్ట్రిక్షన్స్, షుగర్ అవి కానీ అయినా కానీ చాలా టేస్ట్ ఉంది. ఎంజాయ్ చేస్తాయి ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నప్పుడు తిన్న టేస్టే వచ్చిందా? ఎస్, అదే టేస్ట్ ఉంది. బాగుంది. తిను తిను. టేస్ట్ చూసినా కొంచెం సూపర్. ఓకే, ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.